ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం. స్పీడ్ న్యూస్ కు స్వాగతం. చేతులెత్తేసిన వైసీపీ, నోరు మెదపని పాల్, కల్తీ నెయ్యిపై మరింత కదలిక. ఏపీలో కోరల్లోని ఏసీబీ, ఇంధన వినియంలో ఏపీ బేష్, బడి పెట్టుబడి, బహుజనుల ప్రభుత్వం, కేటీఆర్ కు నోటీసులు, రాజ్యాంగ దుర్వినియోగం, ఇలాంటి వార్తల సమాహారం స్పీడ్ న్యూస్. ఇప్పుడు చూద్దాం. సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఏకపక్ష విజయాలు సాధించాయి. ప్రతిపక్ష వైసీపీ చేతులెత్తేయడంతో అత్యధిక శాతం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మాజీ సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో కూడా మొత్తం సంఘాలు టీడీపీ కైవసమయ్యాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక స్థాయి నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు 3 స్థాయిలో జరుగుతాయి. చెరువులు, పంట కాలువల కింద సాగునీటిని వాడుకునే రైతులతో ప్రాథమిక స్థాయి నీటి సంఘాలను ఏర్పాటు చేశారు. వీటిపైన డిస్ట్రిబ్యూటరీ కాలువల స్థాయిలో 2వ దశ ఎన్నికలు జరుగుతాయి. ప్రాజెక్టు స్థాయిలో 3వ దశ ఎన్నికలు ఉంటాయి. ప్రాథమిక స్థాయి ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ ఈ సంఘాలను కూటమి గెలుచుకుంది. స్థానిక పరిస్థితులను బట్టి కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ తమలో తాము సర్దుబాటు చేసుకుని వీటిని గెలుచుకున్నాయి. కడప జిల్లాలో 203 నీటి సంఘాలు ఉండగా కూటమి పార్టీలకు చెందిన వారు 202 సంఘాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స్వగ్రామం గుడ్లకుంట 3లో మాత్రం వైసీపీ మద్దతుదారులు గెలిచారు. అక్కడ టీడీపీ పోటీ పెట్టలేదు. పులివెందుల నియోజకవర్గంలోని మొత్తం 32 సంఘాలను టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. వైఎస్ కుటుంబ స్వగ్రామం బలపనూరు కూడా టీడీపీ ఖాతాలోకే వెళ్లింది. వైఎస్ కుటుంబ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పులివెందులలో ఈ పరిస్థితి నెలకొనడం ఇదే మొదటిసారి. ఇదే ప్రకాశం జిల్లాలో 342 సంఘాలు ఉండగా 341 సంఘాలు కూటమి పార్టీలకు ఏకగ్రీవమయ్యాయి. ఒక్కచోట చైర్మన్ ఎన్నిక జరగలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో 112 సంఘాలకు గాను 110 ఏకగ్రీవమయ్యాయి. 2 చోట్ల రైతుల ఎన్నికలను బహిష్కరించారు. తిరుపతి జిల్లాలో 610 సంఘాలు ఉండగా 406 సంఘాలకు ఎన్నికలు నిర్వహించగా అత్యధికం కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి. అన్నమయ్య జిల్లాలో టీడీపీలో గ్రూపుల విభేదాల వల్ల 6 సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. గుంటూరు జిల్లాలో 106 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. 5 చోట్ల ఉపాధ్యక్ష ఎన్నికలు జరగలేదు. రాష్ట్రంలో 6049 మేజర్, మీడియం సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా 5946 సంఘాలు అంటే దాదాపు 90% నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కలెక్టర్ల సదస్సు నమూనాను వచ్చే సమావేశం నాటికి మార్చివేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇప్పుడు నిర్వహిస్తున్న పద్ధతిలో సమయం కొంత వృధా అవుతుందని గుర్తించామని, సుదీర్ఘ సమీక్షలు కాకుండా ప్రశ్నలు, సమాధానాల పద్ధతిలో నిర్వహిస్తామని తెలిపారు. నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. చర్చించాల్సిన అంశాలు, వాటి ఎజెండాను ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు పంపిస్తామన్నారు. ఏవైనా అంశాలు ఉంటే సమాచారంతో రావాలని కోరుతాం. ప్రజెంటేషన్లు తగ్గించి ప్రశ్నలు, సమాధానాలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. సమస్యలు ఏమిటో, వాటికి పరిష్కారం ఏమిటో కూడా తెలిసిపోతుంది. మంత్రులు, అధికారుల మధ్య చర్చ పెరుగుతుంది అని అన్నారు. అసెంబ్లీలు, పార్లమెంటుకు కలిపి దేశమంతా జమిలీ ఎన్నికలు ఒకేసారి జరిపినా అవి 2029లోనే వస్తాయని వ్యాఖ్యానించారు. జమిలీ ఎన్నికలు పెడితే 2029 కంటే ముందే వస్తాయని కొందరు వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలను ప్రస్తావించినప్పుడు ఆ పార్టీ నేతలకు అవగాహన లేక ఏవేవో మాట్లాడుతున్నారని, వారి మాటలకు ప్రజల్లో విశ్వసనీయత పోయిందని అన్నారు. ఎన్నికలు ముందుగా వస్తాయంటే వారి పార్టీ నేతలు ఇళ్లలో నుంచి బయటకు వస్తారని, ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని, వాళ్ళు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఒకే దేశం, ఒకే ఎన్నికల విధానానికి తమ పార్టీ మద్దతిస్తోందని, ఈ విషయం గతంలోనే ప్రకటించామని స్పష్టం చేశారు. రైతు సమస్యలపై ధర్నాలంటూ వైసీపీ నేతలు హడావిడి చేస్తే పట్టించుకున్న నాదుడు లేడని, తాము పని తాము చేస్తుంటే వాళ్ళు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్న సమయంలో ఆయనను కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన కేసులో రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ ను ప్రకాశం జిల్లా ఎస్పీ 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అయితే ఈ విచారణలో విజయపాల్ నోరు విప్పలేదని తెలిసింది. మరోవైపు రఘురామను హత్య చేసేందుకు వైసీపీ హయాంలో కుట్ర జరిగిందని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనిపై ఇప్పటికే అనేక మంది సాక్షులను విచారించారు. 2021 మే 14న సిఐడి అధికారులు రఘురామపై కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారిస్తున్న అప్పటి గుంటూరు సిఐడి ఓఎస్డీగా ఉన్న విజయపాల్ బృందం మే 13నే హైదరాబాద్ వెళ్లింది. అంటే కేసు నమోదు చేయకుండానే వెళ్లడంలో కుట్రకోణం స్పష్టమవుతుందని విచారణ అధికారులు భావిస్తున్నారు. రఘురామకు భద్రతా విధులు నిర్వహించిన 10 మందిని సాక్షులుగా ఉంచి వారి సమక్షంలో సిఐడి మాజీ ఏఎస్పీ పాల్ను ఎస్పీ దామోదర్ విచారించినట్లు తెలిసింది. అయితే వాళ్ల సమక్షంలో అడిగిన ప్రశ్నలకు పాల్ తెల్లముఖం వేశారు. రఘురామపై జరిగిన కస్టోడియల్ టార్చర్ ను గుంటూరు సిఐడి ఆఫీసులో ఫోన్లో చిత్రీకరించింది ఎవరికి చూపించారనే అంశాలను విచారణ అధికారి రాబట్టేందుకు ప్రయత్నం చేయగా
పాల్ నుంచి తెలియదు సమాధానం వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా విజయపాల్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న విధంగా పోలీసులు సుమారు 29 మందిని విచారించి సాక్ష్యాధారాలను సేకరించారు. రఘురామపై 3rd డిగ్రీ ప్రయోగించే ముందు 4 వ్యక్తులు మాస్కులు ధరించి సిఐడి కార్యాలయంలోకి వెళ్లారు. వారు నెంబర్ లేని కారులో వచ్చారనేది అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఓ పోలీసు అధికారి చెప్పినట్లు తెలిసింది. ఆ 4 ఎవరు అని అడిగితే పాల్ నుంచి తెలియదని సమాధానం వచ్చింది. అలా శుక్ర-శనివారాల్లో కొనసాగిన విచారణలో విజయపాల్ నోరు మెదపలేదు. అరెస్టుకు ముందు కూడా విచారణ సమయంలో తెలియదు, గుర్తులేదు అంటూ దాటవేత ధోరణిని ప్రదర్శించిన పాల్ 2 రోజులు పోలీసు కస్టడీలోనూ అదేవిధంగా వ్యవహరించారు. గుంటూరు జీజీహెచ్ లో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ల బృందంపై ఒత్తిడి తెచ్చింది ఎవరు అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అయ్యిందన్న ఆరోపణలపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు నియమించిన సిట్ బృందం చకచకా విచారణ కొనసాగిస్తోంది. సిబిఐ, జేడీ, ఎస్పీ, ఏపీ పోలీసు ఐజీ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడిన సిట్ బృందం శుక్రవారం రాత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైష్ణవి డైరీలో తనిఖీలు చేయగా శనివారం దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. తిరుమల కొండపై పోటు, బూందీ తయారీ కేంద్రం, నెయ్యి నిల్వ కేంద్రం, ల్యాబ్ వంటి ప్రదేశాలను పరిశీలించారు. సిట్ బృందం కీలక అధికారులు శనివారం వేకువజామున తెల్లవారుజామున తిరుమల చేరుకున్నారు. తొలుత శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలోనే ఉన్న శ్రీవారి లడ్డూ పోటును పరిశీలించారు. ఆపై ఆలయం వెలుపల ఉత్తర దిశలో ఉన్న నెయ్యి నిల్వ చేసే షెడ్డుకు చేరుకున్నారు. అక్కడ 2 నెయ్యి ట్యాంకర్లు పరిశీలించారు. తర్వాత బూందీ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ నుంచి కాలినడకన అర్చక నిలయం మీదుగా ల్యాబ్ కు వెళ్లారు. దాదాపు అరగంటకు పైగానే ల్యాబ్ లో గడిపారు. నెయ్యి నాణ్యతను నిర్ధారించే పరికరాలను అక్కడ పరిశీలించారు. వాటి స్థాయి ఏమిటి, నాణ్యత పరీక్షలు ఎలా చేస్తున్నారు వంటి ప్రశ్నలు వేశారు. పూర్తి స్థాయిలో పరీక్షించే అధునాతన పరికరాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. ల్యాబ్ లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య, వారి అనుభవం, అర్హత వంటివి ఆరా తీశారు. నాణ్యత పరీక్షలకు పూర్తి స్థాయి పరికరాలు లేనప్పుడు ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేదని ప్రశ్నించారు. నెయ్యి ట్యాంకర్ వచ్చాక శాంపిల్స్ ఎలా సేకరిస్తారు, వాటిని ఎక్కడ నమోదు చేస్తారు, ఆరోపణలు వచ్చిన నెయ్యిలో నాణ్యత లేదని ఎలా గ్రహించారు తదితర ప్రశ్నలు అడిగారు. అయితే ల్యాబ్ సిబ్బంది చాలా వరకు సమాధానాలు ఇవ్వలేకపోయారు. లడ్డూ తయారీకి రోజువారీ వినియోగించే ముడి సరుకుల పరిమాణం వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు టెక్కలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో టెక్కలి జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు దువ్వాడ శ్రీనివాస్ కు నోటీసులు పంపించారు. నోటీసులపై స్పందించిన దువ్వాడ శ్రీనివాస్ ఏడాది క్రితం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇక యుద్ధం గట్టిగా చేయండి, సైనికులను, టీం లీడర్లను మాత్రం ఇవ్వం అంటే విజయం సంగతి దేవుడెరక. అసలు బరిలో దిగడం సాధ్యమేనా? ఇప్పుడు రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ పరిస్థితి కూడా ఇదే. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి దోపిడీ వ్యవస్థను మాత్రమే బలంగా నడిపించారు. భూగర్భంలో మైనింగ్, నదుల్లో ఇసుక, అడవిలో సంపద, మద్యంలో కమిషన్లు, రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులు, ఇలా ఏ ఒక్క దాంట్లోనూ అవినీతి లేదనకుండా ఊడ్చేశారు. లక్షల కోట్ల ప్రజల సంపద దోచేసిన దొంగలను జైలుకు పంపాలన్నా, అవినీతి వ్యవస్థను ఇకపై కట్టడి చేయాలన్నా ఏసీబీ బలంగా ఉండాలి. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఎక్కడికక్కడ జిల్లాలో అవినీతి ఉద్యోగులను ట్రాప్ చేయాలి. దోచుకున్న కోట్ల రూపాయల ఆస్తులు వెలికి తీయాలి. ఆకస్మిక తనిఖీలు చేపట్టి అవినీతికి పాల్పడరాదన్న భయాన్ని కలిగించాలి. ఇవన్నీ చేయాలంటే ఏసీబీలో సిబ్బంది, వారిని నడిపించే అధికారులు ఉండాలి. కానీ మన రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖలో 60% అధికారుల కొరత ఉందంటే నమ్మగలమా? 6 ఐపీఎస్లు ఉండాల్సిన శాఖలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరనేది పచ్చి నిజం. పెద్ద జిల్లాలో సిబ్బందికి దిశానిర్దేశం చేసి అవినీతి కేసుల్లో ముందుకు నడిపించే అడిషనల్ ఎస్పీలు లేరు. ఆఖరికి జిల్లాలో ఏసీబీకి బాస్ గా ఉండే డీఎస్పీల కొరత 67% ఉంది. ఫలితంగా అవినీతి కేసులు నమోదు కావట్లేదు. పాత కేసుల్లో తవ్వి తీయడమూ సాధ్యం కావట్లేదు. బాధితుల ఫిర్యాదు చేద్దామంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా లేదు. ఏసీబీని బలోపేతం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఆ దిశగా కనీస ప్రయత్నం లేదు. ఇంధన పొదుపు సామర్థ్యంలో ఏపీఈఈఎస్ఎల్ జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2024 ను దక్కించుకుంది. ఢిల్లీలో నిన్న కేంద్ర ఇంధన శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ చేతుల మీదుగా ఈ అవార్డును ఏపీఈఈఎస్ఎల్ సీఈఓ, రాష్ట్ర ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ బీఏవీపీ కుమార్ రెడ్డి అందుకున్నారు. రాష్ట్రాల్లో విద్యుత్ వినియోగం ఆధారంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ 4 గ్రూపులుగా విభజించింది. ఏపీని గ్రూప్ 2 రాష్ట్రంగా బీఈ పేర్కొంది. ఇందులోని రాష్ట్రాలన్నీ 5 నుంచి 15 మిలియన్ టన్నుల ఆయిల్ ఈక్వలెంట్ కరెంటును వాడాయి.
వీటిలో ఏపీ ఏకంగా 87.25 పాయింట్లతో ఇండెక్స్ 2024లో ఉత్తమ ప్రతిభను కనబరిచింది. అవార్డును అందుకున్నాక ఏపీఈఎస్ఎల్ సీఈఓ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వం, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాబేటి విజయానంద్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఇంధన పొదుపు సామర్థ్య విధానాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్పారు. శ్రీకాళహస్తిలో అక్రమంగా నిర్మించిన ఓ ప్రైవేట్ రివర్ వ్యూ రిసార్ట్ ను కూల్చివేసేందుకు వచ్చిన అధికారులపై శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బీరంగం సృష్టించారు. బఫర్ జోన్ లో ఉన్న భవనాన్ని కూల్చివేసేందుకు అధికారులు రెడీ అవ్వడంతో అక్కడికి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణులు అక్కడకు చేరుకుని హడావిడి చేశారు. మున్సిపల్ అధికారులపై దురుసుగా ప్రవర్తించి వారిని దుర్భాషలాడారు. ఇటు అధికారులు అటు వైసీపీ నేతల మధ్య వాగ్వాదంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని అక్కడున్న వారిని దూరంగా పంపించేశారు. శ్రీకాళహస్తి ఆలయం వద్ద స్వర్ణముఖి నది కరకట్టుకు ఆనుకుని రివర్ వ్యూ రిసార్ట్స్ ను అక్రమంగా నిర్మిస్తున్నారు. ఇది బఫర్ జోన్ లో ఉందని, దీన్ని తొలగించాలని అధికారులు చెప్పినా వినకుండా వారిపై మధుసూదన్ రెడ్డి దౌర్జన్యానికి దిగారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ అక్కడికి చేరుకుని రిసార్ట్స్ కూల్చివేతకు బుధవారం వరకు గడువిస్తున్నట్లు యజమానులకు తెలిపారు. ఈలోగా కట్టడాన్ని తొలగించుకోవాలని వారిని హెచ్చరించారు. మరోవైపు రివర్ వ్యూ రిసార్ట్స్ కు ఆనుకుని ఉన్న ప్రహరీ గోడను అధికారులు తొలగించారు. వైసీపీ పాలనలో అన్ని ప్రభుత్వ శాఖలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై ఉద్యోగులకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఇవాళ రాజమండ్రిలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహాసభ నిర్వహించారు. వైసీపీ పాలనలో ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన 25,000 కోట్ల బకాయిలు పెరిగిపోయాయని అన్నారు. కూటమి ప్రభుత్వం వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేసి ఐఆర్ ప్రకటించాలని కోరారు. విజన్ 2047 కోసం ఉద్యోగులంతా కష్టపడి పనిచేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలను బహుముఖ ప్రతిభకు కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థుల కోసం చేస్తున్న ఖర్చును భవిష్యత్తు తరాల నిర్మాణానికి పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నామన్నారు. ఈ పెట్టుబడి తెలంగాణను బలోపేతం చేస్తుందని, అభివృద్ధి వైపు నడిపిస్తోందని, రాష్ట్ర ప్రతిష్టను నిలబెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాశాఖకు 21,000 కోట్లు కేటాయించామని, భవిష్యత్తులో ఇంకా నిధులు పెంచుతామన్నారు. విద్యాశాఖను గాడిలో పెట్టేందుకు ఆ శాఖను తానే స్వయంగా చూస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో తాను ఎక్కడికి వెళ్లినా రెసిడెన్షియల్ స్కూల్స్ ను సందర్శించి పిల్లలతో మాట్లాడుతా అన్నారు. అలాగే అక్కడ భోజనాన్ని పరిశీలిస్తానని చెప్పారు. ఎవరైనా తప్పిదాలకు పాల్పడితే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. గురుకులాల విద్యార్థులు అనాథులు కాదు, వాళ్ళు రాష్ట్ర సంపద అని చెప్పారు. వారికి నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వస్తువులు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యార్థులతో మెస్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయాలని, వారు తినే ఆహారాన్ని వాళ్లే పర్యవేక్షించే వీలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యా వ్యవస్థను సమూల ప్రక్షాళన చేసి విద్యా ప్రమాణాలు పెంచాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. పెరిగిన ధరలు, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని డైట్ ఛార్జీలను 40%, కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచుతున్నామని, దేశ చరిత్రలో ఒకేసారి ఇంత మొత్తం పెంచడం ఎక్కడా జరగలేదని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాల బహుజనుల ప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారి కోసమే పలు పథకాలను చేపట్టి అమలు చేస్తుందని చెప్పారు. రైతు రుణమాఫీలో అత్యధికంగా బలహీన వర్గాలకే న్యాయం జరిగిందని, వరి ధాన్యానికి ఇస్తున్న 500 బోనస్ తో పాటు 200 యూనిట్లోపు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వేర వైద్య పథకాలతో బలహీన వర్గాలకే అధికంగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో నిర్మించిన దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మగౌరవ భవనాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బలహీన వర్గాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడానికి గత పాలకులకు 10 ఏళ్లుగా మనసు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక 40% మేర డైట్ ఛార్జీలు, 200% మేర కాస్మెటిక్ ఛార్జీలను పెంచామని తెలిపారు. పిల్లలకు మంచి భోజనం, నాణ్యమైన విద్యను అందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇక కురుమలో నమ్మకస్తులు ఎవరికీ కష్ట నష్టం కలిగించకూడదనే మృదు స్వభావం కలిగిన వాళ్ళు అని అన్నారు. తమ శ్రమను నమ్ముకునే వాళ్ళు, అవసరమైతే 1 గంట ఎక్కువగా పనిచేయాలనుకునే వాళ్ళు అని తెలిపారు. అలాంటి కురుమల సామాజిక వర్గం నుంచి వచ్చిన దొడ్డి కొమరయ్య గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. కేటీఆర్ పేరు వినిపిస్తున్న అన్ని కేసుల్లోనూ త్వరలో ఆయనపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ పై ముందుకు కదలడానికి ఏసీబీకి గవర్నర్ నుంచి ఆమోదం లభించడంతో ఆయన పాత్ర ఉందని చెబుతున్నా ఇతర కేసుల్లోనూ పోలీసులు తదుపరి చర్యలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పేరు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లో లేదు. కానీ
అరెస్ట్ అయిన పోలీసు అధికారి ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఎప్పుడైనా కేటీఆర్ తదితరుల పేర్లు జత చేసే అవకాశం రాష్ట్ర పోలీసులకు ఉంది. అలాగే లగచర్ల కేసులోనూ ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ స్థానిక నేత సురేష్ వాంగ్మూలాలు, ఫోన్ కాల్స్ వివరాలు, ఇతర సాంకేతిక ఆధారాలతో కేటీఆర్ పేరును నిందితుల జాబితాలో చేర్చే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధుల అవినీతికి సంబంధించి కేసుల్లో మాత్రమే గవర్నర్ అనుమతి అవసరం. క్రిమినల్ కేసుల్లో గవర్నర్ ముందస్తు అనుమతి పోలీసు శాఖకు అవసరం లేదు. అయినప్పటికీ ఫార్ములా ఈ కేసును ముందుంచి మిగతా కేసుల్లోనూ కేటీఆర్ ను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం తర్వాత ఫార్ములా ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని, ఆ తర్వాత కేటీఆర్ కు నోటీసులు ఇస్తారని సమాచారం. ఈ కేసులో కేటీఆర్ మీద తదుపరి చర్యలు తీసుకున్న తర్వాత మిగతా కేసుల్లో నోటీసుల పరంపర మొదలవుతుందని అంటున్నారు. పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే నిందితుల్లో కేటీఆర్ ను చేర్చే విషయంలో ముందుకు వెళ్లాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. భారతరత్న ఇచ్చి తీరాల్సిందే, అప్పటి వరకు పోరాటం సాగిస్తాం. ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తే ఆ గౌరవం తెలుగు జాతికే కాదు దేశానికి దక్కుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా పోరంకిలోని ప్రైవేట్ రిసార్ట్స్ లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభ నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ పై రూపొందించిన తారక రామం పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ సినీ ప్రస్థానం పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. యుగ పురుషులను సమాజం ఎప్పటికీ మరవదని, దీనికి ఎన్టీఆర్ నిదర్శనమని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగువారంటే ఎన్టీఆర్ గుర్తుకొస్తారని చెప్పారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి తెలుగువారి ఆత్మగౌరవం అచ్చ తెలుగుదనంగా మారారు. పార్టీని స్థాపించిన 9 నెలల్లో సీఎం కావడం ఒక చరిత్ర అన్నారు. 1945లో మద్రాసుకు రైలు ఎక్కాక ఆయన జైత్రయాత్ర ఆగలేదన్నారు. సినీ పరిశ్రమలో ముందుగా జీతానికి ఉద్యోగంలో చేరి తర్వాత వెండి తెరను ఏలారని చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపొందించామన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించడానికి ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ కారణ జన్ముడని, వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. గొప్ప వాళ్ల చరిత్రను నిక్షిప్తం చేసుకుని నవతరానికి తెలియజేసినప్పుడు ఆ పరంపర కొనసాగుతుందన్నారు. తారక రామం, ఎన్టీఆర్ సినీ ప్రస్థానం పుస్తకాలను చాలా బాగా రూపొందించారన్నారు. ఎన్టీఆర్ లో క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం వంటి గుణాలు తనకు బాగా నచ్చాయని అన్నారు. 5 దశాబ్దాల పాటు సినీ రంగాన్ని ఎన్టీఆర్ శాసించారని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. అటవీ ప్రాంత శివారు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పెద్ద పులులు, చిరుతలు దాడి చేస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్, ములుగు జిల్లాలో వరుసగా వెలుగు చూస్తున్న పులి దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల నుంచి పులులు, చిరుతలు, ఇతర అడవి జంతువులు తెలంగాణ అటవీ ప్రాంతాల్లోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తాడోబా అభయారణ్యం నుంచి పెద్ద పులులు తెలంగాణ వైపుకు వస్తున్నాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు జతకట్టే సమయం కావడంతో తెలంగాణ వైపు పెద్ద పులులు రాక ఇటీవల కాలంలో మరింతగా పెరిగింది. ఈ క్రమంలోనే అవి పశువులు, మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజుల వ్యవధిలోనే పులి దాడులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి దాడిలో ఓ మహిళ మృతి చెందింది. ఆసిఫాబాద్ జిల్లాలో లక్ష్మి అనే మహిళపై పెద్ద పులి దాడి చేసి ప్రాణాలు తీసింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే దుబ్బగూడెంలో పొలం పనుల్లో ఉన్న రైతు సురేష్ పై పులి దాడి చేసి గాయపరిచింది. కొద్ది రోజుల క్రితం తిప్పేశ్వర అభయారణ్యం నుంచి వచ్చిన పెద్ద పులి నిర్మల్ జిల్లాలో అలజడి సృష్టించింది. బోధ్ మీదుగా సారంగపూర్ అటవీ ప్రాంతంలోకి వచ్చింది. సమీప ప్రాంతాల్లో సంచరించి తిరిగి మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని డెడ్రా గ్రామంలో చిరుత పులి మహిళపై దాడి చేసింది. కొద్ది రోజుల క్రితం ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పులి ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో సంచరించింది. గతంలోని పులులు, చిరుతల దాడుల్లో పలువురు అటవీ సమీప ఆవాస ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పులులు, చిరుతలు, ఇతర అడవి జంతువుల దాడుల్లో తరచూ ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉండడం, తీవ్రంగా గాయపరచడంతో పాటు పశువుల మందలపైన దాడులు చేసి నోటగరుచుకుని వెళ్తున్నాయి. పంజాబ్ విసురుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. 4 రోజుల వ్యవధిలోనే ఏకంగా 10 డిగ్రీల మేర పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోని బేలలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 6.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. అలాగే ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.7, నిర్మల్ జిల్లా పెంబిలో 9.3, కామారెడ్డి జిల్లా జుక్కల్లో 9.4, సంగారెడ్డి జిల్లా న్యాలకల్లో 9.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ 10 నుంచి 17 డిగ్రీల మధ్యనే రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. చలితో ఉదయం 9 గంటలు దాటినప్పటికీ బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. దేశాన్ని 55 ఏళ్లు పాలించిన నెహ్రూ గాంధీ కుటుంబమే రాజ్యాంగాన్ని అత్యధికంగా దుర్వినియోగం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
తొలి ప్రధాని నెహ్రూ స్వయంగా రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయన బాటలోనే తనయ ఇందిరాగాంధీ నడిచిందని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా లోక్సభలో చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా 2 గంటలు మాట్లాడారు. అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగకర్తలు అద్భుత రాజ్యాంగాన్ని రచించారని, దాన్ని నెహ్రూ గాంధీ కుటుంబం ఇష్టం వచ్చినట్లు మార్చేసిందని వ్యాఖ్యానించారు. 1951లో తొలి సవరణతో నెహ్రూ రాజ్యాంగ దుర్వినియోగానికి తెరతీశారని చెప్పారు. రాజ్యాంగం అడ్డొస్తే మార్చేద్దామని స్వయంగా నెహ్రూ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారని ప్రస్తావించారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామని బీజేపీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో భారతీయత ఏమీ లేదని తన రచనల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతకర్త సావర్కర్ స్పష్టంగా చెప్పారన్నారు. ప్రాచీన కాలం నుంచి మన సంస్కృతి, ఆచారాలు, ఆలోచనలు, ఆచరణలకు మనుస్మృతి ఆధారమని, రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి ఉండాలని సావర్కర్ ఆకాంక్షించారని రాహుల్ వెల్లడించారు. జమిలీ ఎన్నికల బిల్లును సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. తరచూ ఎన్నికలు జరుగుతూ ప్రతిరోజు దేశంలో ఏదో మూల ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న బృహత్తక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తలకెత్తుకుంది. జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగంలో 82A పేరుతో కొత్త ఆర్టికల్ ను చేరుస్తారు. ఆర్టికల్ 83, ఆర్టికల్ 172, ఆర్టికల్ 327లను సవరిస్తారు. జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొందిన తర్వాత తదుపరి పార్లమెంటు తొలిసారి సమావేశమయ్యే తేదీని రాష్ట్రపతి ప్రకటిస్తారు. దాన్ని అపాయింటెడ్ డేట్ అంటారు. అంతకుముందే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలి. పార్లమెంటు కాల పరిమితి అపాయింటెడ్ డేట్ నుంచి 5 ఏళ్ల ముగిసిపోతుంది. అన్ని రాష్ట్రాల శాసనసభల కాల పరిమితి కూడా అదే పద్ధతిలో ముగిసిపోతుంది. లోక్సభకు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. లోక్సభ కానీ శాసనసభ కానీ కాల పరిమితి పూర్తి కాకుండానే రద్దయితే 5 ఏళ్లలో మిగిలిన కాలానికి ఎన్నికలు నిర్వహించి కొత్త సభను ఏర్పాటు చేస్తారు. శంభు సరిహద్దులో రైతులు కొనసాగిస్తున్న ఆందోళనలో ఉద్రిక్తత ఏర్పడింది. ఢిల్లీకి రైతులు చేపట్టిన మార్చ్ను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రైతులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పంజాబ్ రైతులు తమ డిమాండ్ల సాధన కోసం కేంద్రంతో చర్చించడానికి శంభు సరిహద్దులో ఎదురు చూస్తున్నారు. ఢిల్లీకి వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. రైతుల వాహనాల్లో సరిహద్దుకు తరలి రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఢిల్లీకి వెళ్లాలంటే తగు అనుమతి తీసుకోవాలని, అనుమతి రాగానే వెళ్లేందుకు అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రైతులపై పోలీసులు వాటర్ కెనాల్ను ప్రయోగించారు. పోలీసులు వాటర్ కెనాల్ను ప్రయోగించినప్పటికీ రైతులు వెనక్కి తగ్గలేదు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, రైతు రుణమాఫీ, రైతులకు, రైతు కూలీలకు పెన్షన్లు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా విద్యుత్ ఛార్జీల పెంపు నిలుపుదల, భూసేకరణ చట్టంలో మార్పులు, 2021 లఖింపూర్ ఖేరి ఘటనలో మృతి చెందిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అంబాల జిల్లాలోని BNSS సెక్షన్ 163 విధించారు. ఇంటర్నెట్ సేవలు, బల్క్ SMS సేవలు నిలిపివేశారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ అస్వస్థతతో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది. 2 రోజుల క్రితమే ఆయన ఆసుపత్రిలో చేర్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. గత నెలలో 97వ జన్మదినం జరుపుకున్న ఆయన కొద్ది నెలలుగా తరచూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. తేడాతో జాతీయ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ పరిణామాలతో యూన్ సుక్ అధికారులకు కొత్త కోత పడే అవకాశం ఉంది. దక్షిణ కొరియా నేషనల్ అసెంబ్లీలో 300 మంది సభ్యులు ఉన్నారు. యూన్ సుక్ యోల్ కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం 204 85 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి సంబంధించి పత్రాలను రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానానికి పంపుతారు. వాటిని పరిశీలించేందుకు కోర్టుకు 180 రోజుల గడువు ఉంటుంది. ఆలోగా అధ్యక్షుడిగా అతన్ని కొనసాగించాలా లేదా తొలగించాలా అన్న అంశంపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయనను పదవి నుంచి తొలగిస్తే 60 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలి. అప్పటి వరకు ప్రధానమంత్రి అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తారు. తన నాయకత్వ పటిమపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతూ ఉండడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరో కఠిన పరీక్షకు సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన 3 వన్డేల సిరీస్ ను 0-3తో కోల్పోయి డీలా పడిన మన అమ్మాయిలు వెస్టిండీస్ తో T20 సిరీస్ కు సిద్ధమయ్యారు. 3 మ్యాచ్ల ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ ఆదివారం జరగనుంది. అయితే 2019 నవంబర్ నుంచి ఇప్పటివరకు వెస్టిండీస్ తో తలపడిన 8 T20లోనూ భారత జట్టే గెలుపొందడం సానుకూల అంశం. ప్రత్యర్థిపై ఈ విజయ పరంపరను కొనసాగించాలంటే మాత్రం హర్మన్ సేవ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఇక స్వదేశంలో T20లో షఫాలీకి మెరుగైన బ్యాటింగ్ రికార్డు ఉన్న విండీస్ తో సిరీస్ కు ఆమెను పక్కన పెట్టారు. ఇది బ్యాటింగ్ విభాగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. షఫాలీతో పాటు పూజా వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, ఆస్తికా భాటియా,
ప్రియా పూనియా వంటి స్టార్లు లేకుండా బరిలో దిగుతున్న భారత్ ఏమాత్రం రాణిస్తుందో చూడాలి.